తమిళసై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బోర్డు సభ్యుల రాజీనామాలకు కూడా ఆమోదం తెలిపారు గవర్నర్. పేపర్ లీకేజీ ఘటనతో బోర్డు చైర్మన్ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ తమిళసై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బోర్డు సభ్యుల రాజీనామాలకు కూడా ఆమోదం తెలిపినట్లుగా గవర్నర్ వెల్లడించారు. పేపర్ లీకేజీ ఘటనతో బోర్డు చైర్మన్ ఇతర సభ్యులు రాజీనామా చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళసై రాజీనామాలకు ఆమోదం తెలిపారు. రాజీనామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు. బ్రహ్మాజీరావు, చెప్పండి, టీఎస్పీఎస్సీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గురు, ఏదైతే గతంలో జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ కావచ్చు, దానికి సంబంధించిన లీకేజ్లు కావచ్చు, దాని మీద ఇప్పటికే తీసుకుంటుంది. దానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా కొంతమంది సభ్యులు కూడా రాజీనామా చేశారు గత డిసెంబర్ నెలలో. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గవర్నర్ రాజీనామాలు ఆమోదించే ప్రక్రియ ప్రారంభించింది. గత చైర్మన్ కానీ బోర్డు హయాం పేపర్ లీకేజ్ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ సాగించాలని గవర్నర్ సూచించారు. అదేవిధంగా బాధ్యులైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుండి వీరికి రాజీనామాకు అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రావడంతో స్పందించినటువంటి గవర్నర్ రాజీనామాను ఆమోదించి ఈ రోజు తర్వాత ఇక ఆమె అధికారిక పర్యటన నిమిత్తం పుదుచ్చేరికి వెళ్ళడం జరిగింది. అయితే పేపర్ లీకేజ్ లాంటి విషయం సమగ్ర విచారణ జరిగి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించినట్టు తెలుస్తుంది. ఇంకా నిరుద్యోగుల జీవితంతో మరెవరో భవిష్యత్తు ఆటాడకుండా అంటే ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందని కూడా గవర్నర్ గత సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో దాని మీద సమగ్ర విచారణ ఇవాళ రాజీనామాను ఆమోదించినటువంటి గవర్నర్ ఇక ప్రభుత్వం ఆ అంశాన్ని కూడా పంపించింది. వెనువెంటనే కొత్త చైర్మన్ ను అదేవిధంగా బోర్డు సభ్యులను నియమించే అవకాశం త్వరలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని అయిపోయిన ప్రక్రియ అయిన వెంటనే వీటికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ని మరోసారి కండక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ అలాగే బోర్డు సభ్యులకు ప్రక్రియ ఎప్పుడు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే వెనువెంటనే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం వెనువెంటనే గవర్నర్ సూచించిన గవర్నర్ కొన్ని దిశలో జరగడానికి 2 రోజులు సమయం పట్టినప్పటికీ కూడా ఇప్పుడు రాజీనామా ఆమోదించడంతో వెనువెంటనే కొత్త కమిషన్ ను కొత్త చైర్మన్ నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు అనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారంగా ప్రకటన చేస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.